వీడలేని ఆశ చేరలేని బంధం 3వ భాగం. అలా డిగ్రీ కంప్లీట్ చేసి తరువాత ఐసెట్ రాసింది. జస్ట్ క్వాలిఫై అయ్యింది ప్రభావతి. ఫ్రెండ్ గిరిజకు హయ్యెస్ట్ ర్యాంక్ వచ్చి చాలా పేరున్న క్యాంపస్లో ఫ్రీ సీటు వచ్చింది ప్రభావతికి. లోకల్ క్యాంపస్లో ఫ్రీ సీటు వచ్చింది. ప్రభావతి మనసు గిల్టీగా ఫీలయ్యింది. తను ఆ 2 సంవత్సరాలు గ్యాప్ లేకుండా చదివి ఉంటే బావుండేది అనుకుంది. ఎంఎస్సీ తిరుపతి కాలేజీలో చదువుకున్న ప్రభావతిలో చాలా మార్పులు వచ్చాయి. ఎంఎస్సీని కంప్లీట్ చేసేసరికి చాలా అనుభవాలు ఎదురయ్యాయి. జీవితం మీద ఒక అవగాహన వచ్చేసింది ప్రభకు. ఇప్పుడు ప్రభావతిలో అందం మీద అహం లేదు. తన అందాన్ని అందరూ చూడాలన్న ఆశ లేదు. చదువు మీద పోటీతత్వం పెరిగిపోయింది. ఎంఎస్సీ లాస్ట్ ఇయర్లో క్యాంపస్ సెలక్షన్లు జరిగాయి. 2 అమ్మాయిలకి 2 అబ్బాయిలకి అబ్రాడ్లో జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు. ప్రభావతిక్కూడా వారిలాగా స్టేట్స్లో జాబ్ రానందుకు చాలా బాధపడింది. 2 సంవత్సరాలు గ్యాప్ రావడంతో ప్రతి దాంట్లో డిసప్పాయింట్ అవుతోంది ప్రభావతి. ప్రభావతికి వర్క్ ఫ్రం హోం జాబ్కి సెలెక్ట్ అయింది. ఇంకాస్త మంచి జాబు వస్తుందన్న ఆశే ఉంది. ప్రస్తుతం వచ్చిన జాబు వదులుకోదలుచుకోలేదు. ఇదొక ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇయర్కి 7 lakhs ప్యాకేజీతో వర్క్ ఫ్రం హోం జాబ్ చేస్తూ ఉంది ప్రస్తుతం ప్రభావతి. ఇంట్లో ఉండి నైటీలు వేసుకుంటూ వర్క్ చేయటం ఇష్టం లేదు. మంచి మంచి డ్రెస్సులు వేసుకుని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని సిటీలో స్కూటీ వేసుకుని ఆఫీస్కు వెళ్లి వస్తూ ఉండటం బావుంటుంది అనుకునేది ప్రభావతి. రేగిపళ్ళు అంటేనే అయిష్టతగా ఉన్న ప్రభావతి భోగిపందుగ ముందు రోజు భోగిపళ్ళు బాగా తినింది. ఏంటే మరీ అంతగా తింటున్నావ్? నీకు ఇష్టం లేనివి ఎందుకలా తిన్నావ్? వద్దు అని వారించింది సావిత్రమ్మ. ఆ రోజు నైటు పులగన్ చట్నీ తిన్నాక పచ్చిపులుసు స్మెల్లుకు వాంటింగ్ వచ్చేసింది ప్రభావతికి. అతిగా రేగిపళ్ళు తినటం వల్లనే అలా అయ్యిందని అనుకున్నారు ఇంట్లోవాళ్లు. ప్రభాకు తల్లి సావిత్రి నుదురుపట్టి చూసి, ఏమైంది ప్రభా, ఒంట్లో బాలేదా? ఆవిడ నార్మల్గానే అడిగింది. నిన్నటి నుండి ఈ విషయం తల్లికి ఎలా చెప్పాలా అని దిగులుపడుతూ ఉదయం లేచిన దగ్గర్నుండి కూడా అదే విషయం స్నానం చేయకుండా ఆలోచిస్తోంది ప్రభావతి. తల్లితండ్రి బలవంతం మీద ఓపిక తెచ్చుకుని స్నానం చేసి ఉషారుగా ఉన్నట్లు నటించింది. తెల్లవారక ఒంట్లో నలతగా అనిపిస్తూ లేవలేదు. పడుకునే ఉంది ప్రభావతి. సావిత్రమ్మ చెల్లెలు ఆ రోజు సెలవు కనుక అక్క ఇంటికి వచ్చింది. ఆవిడ హాస్పిటల్లో నర్సు. ఆవిడ రావడంతో ప్రభాకు నలతగా ఉందని ప్రభావతిని పరీక్షించి ఆవిడ ఆశ్చర్యంగా ప్రభావతి ప్రెగ్నెంట్ అని చెప్పటంతో అందరూ షాకయ్యారు. పండుగ ఇళ్లంతా విషాదంగా ఉంది. ఇలా ఎలా జరిగిందని ఇంట్లో ఎవ్వరు ఎన్ని అడిగినా కూడా నోరు విప్పి చెప్పలేదు ప్రభ. నిజం చెప్పు ప్రభా, నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్లలేదు. నీకు జాబు వచ్చినప్పట్నుండి ఇప్పటికి 2 సార్లు డేటు వచ్చింది. మా కళ్ల ముందరే ఉన్నావ్. ఎలా తల్లి కాబోతున్నావ్? అర్థంకాని సావిత్రమ్మ ఆరాలు తీస్తూ అడిగింది ప్రభావతిని. తమ కళ్ల ముందరే ఉన్న పిల్ల ఎలా నెలతప్పింది, ఎక్కడెక్కడికి వెళ్ళిందా అని ఆలోచన కూడా చేశారు ఇంట్లోవాళ్లు. ఇంట్లో ఎవ్వరూ లేరు. చుట్టుపక్కల ఎవరి ఇళ్లకు వెళ్లలేదు. ఇంటికి మగవాళ్లు కూడా రాలేదు అని అడుగుతున్నారు తల్లి తండ్రి. ఇరుగుపొరుగు వింటున్నారేమో, విని ప్రచారానికి బయలుదేరుతారేమో అన్న భయంతో గట్టిగా అరిచి మాట్లాడలేక చిన్నగా అనునయంగా అడిగినా కూడా చెప్పలేదు సావిత్రమ్మ. విసిగిపోయి మౌనంగా ఉండిపోయింది సావిత్రమ్మ. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకనే సావిత్రి చెల్లెళ్లను బ్రతిమాలి పంపించేసింది. తరువాత ప్రభావతిని దడిస్తున్న విషయం ఎవ్వరూ వినకుండా పడుతున్న అవస్థకు ప్రభావతికి సావిత్రమ్మ మీద జాలివేస్తోంది. ఎవ్వరు ఎంత అడిగినా చెప్పలేదు ప్రభావతి. ఇక విసిగిపోయి మౌనంగా ఉండిపోయారు. ఇంట్లో కనుమ పండుగ. ఇష్టం లేకపోయినా చాకలివాళ్లకోసమైనా ఇంట్లో కనుమ పండుగ చెయ్యాలని నాటుకోడి కూర, వడలు చేస్తోంది సావిత్రమ్మ. ఇంట్లో ఆ వాసన ప్రభకు కడుపులో తిప్పుతోంది. అందుకే మిద్దపైకి వెళ్ళింది. 2 గదుల రూము. మెదపైకి వెళ్లిన ప్రభావతికి ఎటువైపు చూసినా ఆ రోజు కనుమ పండుగ కనుక అందరి ఇళ్లలోనుంచి చికెన్, మటన్, అలసంద వడలు చేస్తున్న స్మెల్లు గప్పన కొడుతోంది. ఆ వాసన పడలేదు. వాంటింగ్ వచ్చేలాగా ఉంది. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని ఓపెన్ టాప్ మిద్దపైకి వెళ్ళింది. అక్కడ సాగర్ తన కారు క్లీన్ చేసుకుంటూ కనిపించాడు. సాగర్ వైపే చూస్తోంది ప్రభావతి. సాగర్ తల్లి సూరమ్మ బయటకు వచ్చింది. సాగర్తో ఏదో మాట్లాడుతూ అనుకోకుండా ప్రభావతి వైపు తలెక్కి చూసింది. ప్రభావతి ఉలిక్కిపడి అక్కడే కనిపించకుండా కూర్చుంది. ఏమిట్రా సాగర్, ఆ పిల్ల మిద్దపై తిక్కి నిన్ను చూస్తోంది అనడిగింది సూరమ్మ. ఎవరమ్మా అనే దిక్కులు చూశాడు సాగర్. పిల్ల చదువుకుని వచ్చింది. బుద్ధిగా ఇంట్లోనే ఉద్యోగం చేస్తోంది. సంపాదిస్తోంది. చూస్తే తప్పేంలేదు. ఆ పిల్లకు నీమీద ఇష్టమైతే నువ్వు కూడా ఆ పిల్లని ఇష్టపడు. నేనేమీ అనను అని నవ్వింది సూరమ్మ. పోమ్మా నువ్వు మరీనూ.
ప్రభావతి ఇంటర్ చదివినప్పుడే గవర్నమెంట్ జాబ్ ఉండేవాళ్లకు ఇవ్వాలని సంబంధాలు చూసినారు. ఇప్పుడు ఇంకా పై చదువులు చదివి ఉద్యోగం చేస్తోంది. సిటీలో ఉండేవాళ్లకి ఇవ్వాలని చూస్తాండారు. నాలాంటి చదువులేనివాణ్ణి ఇష్టపడుతుందా? అలాంటి ఆశలు పెట్టుకోమాకు అని చెప్పాడు సాగర్. ఆవిడ ఏమీ అనుకోదు కదా, తన కొడుకువైపు చూశానని ఆలోచిస్తోంది ప్రభావతి. ఇంటర్ అయిపోయాక తండ్రి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నప్పుడు. అప్పటికి సాగర్ ఇంటర్ కంప్లీట్ చేసి పొలం పనులు చూసుకునేవాడు. ముద్దపప్పులా ఉన్న సాగర్ దృష్టికి తను పడాలని, తన అందం తనని పిచ్చివాణ్ణి చెయ్యాలని, తల్లిచాటు కొడుకులా ఉన్న అతడు ప్రేమలో పడితే ఎలా బిహేవ్ చేస్తారో చూడాలని అనుకునేది ఒకప్పుడు. అది తలుచుకుంటే ఎబ్బెట్టుగా అనిపిస్తోంది ఇప్పుడు ప్రభావతికి. సాగర్ అమాయకత్వాన్ని, మంచితనాన్ని ముద్దపప్పులా భావించాను అని చాలా బాధపడింది ప్రభావతి. పైన నలుమూలల నుండి నాటుకోడి, వడలు వాసనకు కడుపులో తిప్పేసి ప్రభావతి వాంటింగ్ చేసుకుంది. అక్కడే ఉన్న కొళ్లాయి నీళ్లు తిప్పి గబగబా నోరు కడుక్కుంది. తర్వాత తన కడుపుమీద చెయ్యి వేసుకుని తడుముకోవటం, తర్వాత ఏడవటం ఇవన్నీ గమనిస్తున్నాయి ఓ రెండు కళ్ళు. అది ప్రభావతికి తెలియదు. జయవర్ధన్ సార్ చెప్పినది ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న లక్ష్మికి ప్రభావతి కనిపించింది. తన ఇంటి మిద్దెపైన కిటికీలో నుండి గమనిస్తోంది లక్ష్మి. ఏమిటి ప్రభావతి ప్రవర్తన? సంథింగ్లా ఉంది. బాంటింగ్ చేసుకోవటం, కడుపుమీద చెయ్యి పెట్టుకుని రుద్దుకోవటం, తర్వాత ఏడవటం ఇవన్నీ చూస్తే లక్ష్మికి ప్రభావతి మీద అనుమానం వచ్చేసింది. కడుపుతో ఉన్నట్లుగా లక్ష్మికి అర్థమవుతోంది. ఈ విషయం ఇంట్లో తెలుసా తెలియదా? ఆలోచిస్తూ ఉన్న లక్ష్మిని ఎవరో ఆ గదిలోకి వచ్చిన అలికిడి వినిపించటంతో వెరుతిరిగి చూసింది. బావున్నావా బుజ్జమ్మా? పలకరించాడు లక్ష్మి బంధువు మాధవరావు. బాగున్నాను బాబాయ్ అని అతడితో మాటలు కలిపింది లక్ష్మి. కాసేపటి తర్వాత మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూడమని నాతో చెప్తోంది. నిన్ను అడిగి చూస్తానని చెప్పాను. చూడమంటావా బుజ్జమ్మా? అతను తన బ్యాగ్లో ఉన్న ఫోటోలు వెతుకుతూ అడిగాడు అతను. లక్ష్మి తల వంచుకుని కూర్చుంది. మీ మాస్టరు నారాయణరెడ్డి కూతురికి సంబంధం చూడమని చెప్పటంతో ఇదిగో ఈ సంబంధం కుదుర్చుకోవటానికి చూస్తున్నారు అని లక్ష్మి అడిగిన ఫోటో చూపించాడు అతను. ఆ ఫోటోను పరీక్షగా చూసిన లక్ష్మి, ఇతన్ని ప్రభావతికి చూస్తున్నారా బాబాయ్? అడిగింది లక్ష్మి. అవునమ్మా, పిల్లాడు బావున్నాడు. 30 ఎకరాలు భూమి ఉంది. బ్యాంకులో పనిచేస్తున్నాడు. 2 కొడుకులు. ఇతను పెద్దబ్బాయి. 1 కోటి రూపాయలడుగుతున్నారు. నారాయణరెడ్డేమో అంత పెట్టలేను. పొలం అమ్మకానికి పెట్టాను. అది ప్రభావతి భాగానికి వచ్చిన పొలం. ఎంత అమ్ముడుపోతే అంత ఇస్తానన్నాడు కట్నం. పొలమే రాపించమని నేను వారికి నచ్చ చెబుతానని నారాయణరెడ్డికి చెప్పాను అని చెప్తున్నాడు పెళ్లిళ్ల పేరయ్యగా పిలవబడుతున్న లక్ష్మీబాబాయి మాధవరావు. బొద్దు బాబాయ్, అతన్ని ప్రభావతికి చూడకండి అని చెప్పింది లక్ష్మి. ఏం చెప్తున్నావు బుజ్జమ్మా అని లక్ష్మివైపు ఫోటోవైపు ఆశ్చర్యంగా చూశాడు అతను. నా మీద నమ్మకముంటే ఆ సంబంధం మాస్టర్గారి అల్లుడుగా చూడకండి. అతను మంచివాడు కాదు అని చెప్పి మెడపైన ఉన్న గదిలో నుండి మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయింది లక్ష్మి. మనసంతా ఎలాగో అయిపోయింది. లక్ష్మి తల్లి ఆ గదిలోకి వచ్చింది. లక్ష్మీ, నువ్వు ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండు, పెళ్లి చూపులకి వస్తారు అని అడుగుతోంది ఆవిడ. లేదమ్మా, నేను వెళ్ళాలి. నాకు చాలా ఇంపార్టెంట్ వర్కుంది. ఇక ఈ విషయంలో నన్నేమీ బలవంతం చెయ్యకండి అని చెప్పటంతో లక్ష్మి తల్లి కోపంగా గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. పెళ్లి కొందరికి నిండు నూరేళ్ల జీవితమైతే కొందరికి అది బొమ్మల పెళ్లిళ్లా వాడుకుంటున్నారు అని లక్ష్మి దీర్ఘంగా ఆలోచించి బాధపడింది. జై సర్ పెళ్లిని బొమ్మల పెళ్లిలా చూస్తున్నాడు. జై సర్ పెళ్లి నిజం కాదు అని. కాని ఎందుకిలా చేస్తున్నాడో కారణమైతే లక్ష్మికి తెలియలేదు. తను మొహం కూడా కనిపించకుండా ముసుగులో పెళ్లికూతురుగా పెళ్లిపీటల మీద తను కూర్చోవాలట. తాళిమాత్రం కట్టడట. ఈ విషయం ఆఫీసులో కాని ఇంట్లో పనిచేసే మౌనీకి కూడా చెప్పకూడదంట. అతడి ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నాడు అని ఆలోచిస్తోంది లక్ష్మి. ఎందుకు పెళ్లితో ఆడుతున్నారు? వీళ్లందరూ ఎందుకీ అబద్ధపు పెళ్లితో ఏం సాధించాలనుకుంటున్నారు? ఎలాగూ తనకు పెళ్లిపీటల మీదనే పెళ్లి ఆగిపోయింది. తనకి ఇది కొత్త కాదు కనుక అతను తనను ఈ హెల్ప్ అడిగాడా అని ఆలోచిస్తోంది లక్ష్మి. జై సర్ అడిగిన దానికి ఒప్పుకుంది లక్ష్మి. మెడపైన ఉన్న ప్రభావతి గదిలోకి వెళుతూ దుర్గాపురం ఊరు వదిలిపెట్టి వెళ్లిపోవటానికి సాగర్ హెల్ప్ తీసుకోవాలని నిర్ణయించుకుంది ప్రభావతి. సాగర్ వాళ్లు పాలు పోస్తారు. పాలకు సావిత్రి వెళుతుంది. తను ఏ రోజూ వెళ్లలేదు. సాగర్ ఫోన్ నంబర్ తమ ఇంట్లో ఉంటుంది. వీలు చూసుకుని సాగర్కు ఫోన్ చెయ్యాలని నిర్ణయించుకుని వెళ్లిపొడుకుంది ప్రభావతి. ఇంకా ఉంది.